కలిసి చదువుతాం. వార్త 4వ అధ్యాయము 22, 23, 24 వచనాలు కలిసి చదువుతాం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని. తిరిగి కీర్తనలు 148. 148వ కీర్తన 14 చరణాలు ఉన్నాయి. ఇవన్నీ మనం మార్చి చదువుతాం. కీర్తన 148, 1 నుంచి 14 చరణాలు. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా ఆకాశముపై జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞేయగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయములుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించాడు, ఏది దాన్ని అతిక్రమింపదు. భూమి మీదనున్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా మృగములారా పశువులారా నేలను ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీదనున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులకందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీలకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, గొప్ప దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇప్పటిదాకా పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచి గణపరిచి కీర్తించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. మరి ఈ ఆరాధన వర్తమానంలో కూడా కావాల్సిన కృపను అనుగ్రహించండి, మీ మాటలు అనుగ్రహించండి, మిమ్మల్ని ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధించడానికి కావాల్సిన కృపను అనుగ్రహించండి ప్రభా. మీరు మా జీవితంలో చేసిన మేలులు మహోపకారములు జ్ఞాపకం చేసుకొని మీరు ఎంత ఉన్నతుడో, ఎంత గొప్పవాడవో, ఎంత అద్భుతమైన దేవుడవో మేము తలచుకొని ప్రభా ఆ రీతిగా మిమ్మల్ని కీర్తించడానికి సహాయం చేయండి. సకాలానికి రాగల మీ ప్రజల బట్టి మీకే స్తోత్రాలు. ఇంకెవరైనా మార్గ మధ్యలో ఉంటే వారిని త్వరపెట్టి సకాలానికి నడిపించండి. మేమందరం మీ సన్నిధిలో సంతోషం ఆనందం అనుభవించడానికి సహాయం చేయండి. అయ్యో బిడ్డ నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ రక్తపరుషులతో వస్తున్నాను, నన్ను కడిగి శుద్ధీకరించండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, మీ అభిషేకాన్ని అనుగ్రహించండి. ఈ సమయాన్ని నాకు మాకు దీవెనకరంగా చేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు దివ్యమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనం ప్రతి ఆదివారం ఇక్కడ చేరి ప్రభువును ఆరాధిస్తున్నాం. తండ్రి అట్టి వారు కావాలని కోరుచున్నాడు. మన యోహాను సువార్త 4వ అధ్యాయంలో చదివినట్లుగా మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము. కాబట్టి ఆరాధన అంటే తెలుసుకొని ఎరిగి ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన యొక్క గుణ లక్షణాలు, ఆయన గొప్పతనము, ఆయన శ్రేష్టమైన లక్షణాలన్నీ మనం ఎరిగిన వారమై ఆరాధించాలి. కీర్తన 34లో కూడా చదువుతాం కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. అంటే అక్కడ తెలుగులో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అంటది. ఇంగ్లీష్ లో కొంచెం మనకి మార్పు, ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. అంటే రుచి చూచి అంటే రుచిని చూడాలి, ఆయన్ని చూడాలి అంటే ఆయన్ని ఎరగాలి అని ఆ రెండు మీనింగ్స్ వచ్చినట్లుగా మనకు అక్కడ అర్థం అవుతుంది. కాబట్టి ఆయన తెలుసుకొని ఎరిగి ఆరాధించాలి. ఆయన తెలుసుకోవడం ఎరగడం ఎలా? బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటే దేవుని యొక్క గుణ లక్షణాలు, శ్రేష్టమైన లక్షణాలు,
ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన గొప్పతనం అవన్నీ మనకు అర్థమవుతాయి. సో వాటిని మనం తెలుసుకొని అనుభవిస్తూ ఎరుగుతూ ఆయన గురించి సత్యాలన్నీ మనం తెలుసుకున్న వారమే ఆయన ఆరాధించాలి అనేది దేవుడు కోరేది. సరే, మనం చదువుకున్న భాగం కీర్తన 148, 14 చరణాలు ఉన్నాయి. ఇదివరకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఈ చివరి 4 కీర్తనలు 146, 47, 48, 49, 50 ఈ 5 కీర్తనలను హల్లెలూయా కీర్తనలు అని అంటారు అని జ్ఞాపకం చేసుకున్నాం. అనేక సందర్భాల్లో మీరు కూడా విన్నారు. కాబట్టి ఈ హల్లెలూయా అనేది హీబ్రూ వర్డ్ అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. హల్లేల్ అంటే స్తుతించండి, యా అంటే యావే దేవుడు, లేకపోతే దేవునికి ఉన్న ఒక నామంలో హీబ్రూలో వాళ్ళు పలికే మాట అనేది జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించండి, యెహోవాను స్తుతించండి. ఇంగ్లీష్ లో ప్రైజ్ ఈ ద లార్డ్, దేవుని స్తుతించండి అనే మాట మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఈ కీర్తనలు, ఈ 5 కీర్తనల్లో మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, కీర్తన ఆ మొదటి చరణం యెహోవాను స్తుతించండి, ఎండ్ యెహోవాను స్తుతించండి. అంటే యెహోవాను స్తుతించడంతో ఆరంభమై యెహోవాను స్తుతించడంతో ఎండ్ అవుతుంది కీర్తన. అది 5 కీర్తనల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఈ 5 కీర్తనలు మరి దైవజనులు, భక్తులు వాళ్ళు ఏం తెలియజేస్తారంటే, ఈ 150 కీర్తనలకి ఇవి ఇంకా పీక్ స్టేజ్, అంటే ఇవి ఇంకా పరాకాష్ట అనేది వాళ్ళు తెలియజేస్తారు. ఎందుకు అంటే ఇంకా లాస్ట్ లో ఫైనల్ లో కంక్లూడింగ్ లోకి వచ్చేసేటప్పుడు కీర్తనల్లో ఇంకా చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం కూడా చదువుతున్న ఈ 14 చరణాల్లో మరి చాలా మంది అబ్జర్వ్ చేసి ఉంటారు, అంటే చాలా మందికి తెలుస్తుంది, యవనస్తులు మరి అబ్జర్వ్ చేశారా లేదో. ఇక్కడ అసలు ఎవరెవరు కీర్తించాలి అనేది, అంటే ఈ ప్రపంచంలో ఉన్న సృష్టి గాని, ఆకాశము, భూమి, పంచభూతాలు ఇవన్నీ అంటే సమస్తము లాస్ట్ అందరినీ కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కడికి తీసుకొస్తున్నాడు ఈ కీర్తనకారుడు అంటే, అసలు సృష్టి యావత్తు అంటే పైన ఆకాశం గాని, ఆకాశ మండలంలో ఉన్నవి, భూమి, భూమి క్రింద సముద్రము, సముద్ర అగాధం, ఇందులో సృష్టించబడిన ప్రతి సృష్టము, చెట్లు, పక్షులు, మృగములు, పశువులు, ఆల్ క్యాడర్స్, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా రాజులు, అధిపతులు, పక్షులు, ఇలాగా మనం చూస్తే న్యాయాధిపతులు, ఇలాగ అన్ని క్యాడర్స్, అంటే అసలు ఈ ప్రపంచంలో సృష్టించబడిన ప్రతిదీ అది జీవంతో ఉన్నది, ప్రాణముతో ఉన్నవి. మామూలుగా మనకి జనరల్ గా తెలిసినవి ఏంటి అని అంటే, ఇప్పుడు చెట్లు ఇలాంటి కొన్ని వాటికి ఏముంటాయంటే ప్రాణం ఉంటది, అలా జంతువులకు కూడా ప్రాణం ఉంటది. కానీ మనుషులకి శరీరము, ప్రాణము, ఆత్మ ఇలా 3 ఉంటాయి. అంటే సృష్టించబడిన వస్తువులు, ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశము, లేకపోతే భూమి, ఇలాంటి అవి ప్రాణము ఉన్న వాటిగా అక్కడ కనిపించదు. తర్వాత ఈ వృక్షజాలము, జంతుజాలం ఇవన్నీ ప్రాణంతో ఉన్నాయి. మనుషులు, జంతువుల నుంచి మనుషులు సపరేట్ గా శరీరము, ప్రాణము, ఆత్మ. అంటే ఈ సృష్టించబడిన ప్రతిదీ ఏం చేయాలనంటే దేవుణ్ణి స్తుతించాలి అనేది ఈ కీర్తనల్లో మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. ఈ 148వ కీర్తనలో మరి మీరు అబ్జర్వ్ చేశారో లేదో, 13 సార్లు రాయబడింది స్తుతించండి అని. ఈ 14 చరణాల్లో 13 సార్లు రాయబడింది స్తుతించండి. అంటే ఈక్వల్ గా ప్రతి చరణంలో అలాగ రాయబడింది అని మనం తలుస్తాం. అలాగే కీర్తన 150 చూస్తే 150వ కీర్తనలో 6 చరణాలే ఉంటాయి. అందులో 12 సార్లు రాయబడింది యెహోవాను స్తుతించండి అని. అంటే ఏంటి అని అంటే, నేను జ్ఞాపకం చేయాలని అనుకుంటుంది, మనం చాలా సార్లు నేను మీకు గుర్తు చేస్తుంటాను కదా, దేవునికి సంబంధించిన విషయాలు లేకపోతే బైబిల్లో ప్రతి అధ్యాయంలో ఒక మాట ఒకటి కంటే ఎక్కువ సార్లు రిపీటెడ్ గా వస్తుంది అని అంటే దానికి చాలా ప్రాముఖ్యత ఉంది, చాలా ప్రాధాన్యత ఉంది అనే సంగతి మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఫస్ట్ లాస్ట్ ఏమో ప్రభువును స్తుతించండి, యెహోవాను స్తుతించండి అంటే స్టార్టింగ్ ఎండింగ్ ఎలా ఉందో అలాగ ప్రతి చరణంలో కూడా అలాగ ఉంది. యెహోవాను స్తుతించండి, స్తుతించండి అంటే మన జీవితానికి అసలు ఆధారం, కేంద్రము, అసలు ప్రతి దానికి ప్రాముఖ్యమైనది, అసలు ఉన్నతమైనది, మన జీవిత ధ్యేయం ఏంటి, అసలు నీ జీవిత లక్ష్యం ఏంటి అంటే యెహోవాను స్తుతించండి అనేది ఈ 5 కీర్తనలు మనం జ్ఞాపకం చేసుకుంటే అర్థమవుతుంది. ఒక్కొక్క కీర్తనలో మనం గత దినాల్లో 146వ కీర్తన జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు 148ని దీన్ని కొంచెం సేపు మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువుని ఆరాధిస్తాం. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు జ్ఞాపకం చేసేది యెహోవాను స్తుతించండి. అంటే నేను ఇక్కడ జ్ఞాపకం చేయాలనుకున్న ఒక సంగతి ఏంటంటే, స్టార్టింగ్ అంటే
కీర్తన ప్రారంభానికి యెహోవాను స్తుతించండి, ముగించడానికి యెహోవాను స్తుతించండి. అంటే మన జీవితానికి అసలు ప్రారంభము అంతము. సో ఈ రెండిట్ల మధ్యలో ఏంటి అంటే దేవుని స్తుతించడంతో ప్రారంభించి దేవుని స్తుతించడంతో ముగించాలి అనేది మనకి జ్ఞాపకం చేయబడుతుంది అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత ఈ 14 చరణాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి 6 చరణాలు ఆకాశము ఉన్నతమైనవి పైన వాటి గురించి జ్ఞాపకం చేయబడింది. 7వ చరణం నుంచి 14 దాకా చూసుకుంటే భూమి అగాధము, సముద్రము, అగాధాలు, ఇవన్నీ భూమి మీద నిర్మించబడినవి, ఇవన్నీ భూమి మీద సంచరించేవి, వాటి గురించి జ్ఞాపకం చేయబడింది. చూడండి, నేను కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను. 1 నుంచి 3 చరణాల్లో యెహోవాను స్తుతించండి ఆకాశవాసులారా, ఉన్నత స్థలముల నివాసులారా, ఆయన దూతలారా, ఆయన సైన్యములారా. 1, 2 చరణాల్లో ఈ 4 మాటలు రాయబడి ఆకాశవాసులు, ఉన్నత స్థలముల నివాసులు, ఆయన దూతలు, ఆయన సైన్యములు. సో వాళ్ళకి తెలియజేస్తున్నాడు మీరందరూ యెహోవాను స్తుతించండి. తర్వాత ఇక్కడ ఇంకొక పదాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, 2వ వచనంలో మీరందరూ ఆయనను స్తుతించుడి. తర్వాత లైన్ మీరందరూ ఆయనను స్తుతించుడి. 3వ చరణం కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. 9వ చరణం పర్వతములారా సమస్తమైన గుట్టలారా. 2వ లైన్ సమస్తమైన దేవదారు వృక్షములారా. 11వ చరణం సమస్త ప్రజలారా. తర్వాత లైన్ సమస్త న్యాయాధిపతులారా. అంటే ఈ 2 భాగాల్లో ఆయన ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే పైన 1, 2, 3 చరణాల్లో మీరందరూ మీరందరూ మీరందరూ, కిందకొస్తే సమస్తమైన అధిపతులారంటే ఆల్, అంటే మీరందరూ టోటల్ గా, అంటే ఎవరు ఎగ్జంప్షన్ లేకుండా, ఎవరు ఒమిషన్ లేదు, అంటే ఎవరిని తప్పించకుండా, అంటే అందరూ కలిసి కీర్తించవలసిన వ్యక్తి, అందరూ కలిసి మహిమపరచవలసిన వ్యక్తి, సమస్తమైన వారు అంటే ఆల్, అంటే మనకు కలిగినవి అసలు అందరూ ఎవ్వరు ఎగ్జంప్షన్ లేకుండా అందరూ చేయవలసిన ఏకైక కార్యం ఏంటంటే యెహోవాను స్తుతించండి. అది ఈ కీర్తనలో మనకు అంత ఎక్కువగా కనిపిస్తుంది. మీరందరూ అంటే ఎగ్జంప్షన్ ఏమీ లేదు, మీరు అక్కర్లొద్దులే, లేకపోతే ఈ రోజుకి అక్కర్లొద్దు, ఈ పూటకు అక్కర్లొద్దు అనేది కాదు. అంటే మన జీవితానికి అసలు ధ్యేయం, లక్ష్యం, ఎయిమ్, గోల్, పర్పస్ ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే అసలు మీరందరూ చేయవలసిన ఏకైక ప్రాముఖ్యమైన కార్యం దేవుని స్తుతించండి అనే సంగతి. అందుకే 1, 2 చరణాల్లో ఆకాశవాసులారా, ఉన్నత స్థలముల నివాసులారా, ఆయన దూతలారా, ఆయన సైన్యములారా, అంటే వీళ్ళంతా పరలోకంలో ఉన్నారు. ఎందుకంటే దేవుని సైన్యము, దూతలు వీళ్ళంతా పరలోకంలోనే ఉన్నారు. వాళ్ళు ఆయనను స్తుతించండి అని జ్ఞాపకం చేస్తున్నారు. కానీ మనకు తెలిసింది యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఈ దూతలు, శరాపులు, బలిష్ఠులేని దేవదూతలు నిరంతరము చేసే కార్యం ఏంటంటే సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు వాళ్ళు కీర్తిస్తున్నారు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని వాళ్ళు నిరంతరం వారు చేసే క్రియ ఏంటంటే దేవుని స్తుతించడమే. వాళ్ళు ఎంతమంది అంట, ఒక్క చరణాన్ని, ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను, చాలా మందికి తెలుసు. యోహాను ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వీళ్ళ లెక్క ఎంత? కోట్ల కొలది. ఈ కోట్ల కొలది దూతలు, ఈ సైన్యములు, ఆకాశ నివాసుల, ఉన్నత స్థలముల నివాసులు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? దేవుడు పరిశుద్ధుడు 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 అని నిరంతరము మానక రాత్రింబగళ్ళు కీర్తిస్తున్నారు. అది సో వాళ్ళ డ్యూటీ ఏంటి, వాళ్ళు చేసే పని ఏంటంటే నిరంతరము దేవుని స్తుతించడమే అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. సరే, మళ్ళీ తర్వాత చూడండి 3వ చరణం. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశం పైన జలములారా ఆయనను స్తుతించుడి. అది అంటే ఇక్కడ ఈ 148 1, 2లోనేమో వీళ్ళంతా ప్రాణం కలిగిన వాళ్ళు, లేకపోతే జీవము కలిగిన వారు, వీళ్ళు స్తుతించారు. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఏంటి? సూర్యచంద్రులు, తర్వాత కాంతి గల నక్షత్రాలు, ఆకాశం పైన జలములు. సో అంటే సృష్టిలో
చేయబడిన ఇవి పదార్థములు అని మనకి జ్ఞాపకం చూపుతుంది. వాటికి జీవం లేదు కదా. సో అంటే వాళ్ళు కూడా దేవుని స్తుతించాలి. కాంతి గల నక్షత్రాలు, ఆకాశం, పరమాకాశం, ఆకాశం పైనున్న జలాలు ఇవన్నీ కూడా దేవుని స్తుతించాలి అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అంటే అక్కడ మనం 5వ చరణంలోనికి వస్తే అక్కడ అర్థం అవుతుంది చూడండి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఎందుకు వీళ్ళు ఈ ఆకాశము ఈ పైనున్నవన్నీ స్తుతించాలి అని అంటే, యెహోవా ఆజ్ఞ ఇయ్యగా పుట్టినవి అవన్నీ. అంటే ఆయన నోటి మాట చొప్పున కలిగిని, ఇవి కలుగును గాక అంటే కలిగిని. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి అంటే, సృష్టించబడిన ప్రతి వస్తువు అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే, అది ఆకాశమైనా, సూర్యచంద్ర నక్షత్రాలైనా, గ్రహాలైనా, ప్లానెట్స్ అయినా, ఆ ఆకాశంలో ఉన్న సమస్తము, పరమాకాశము, అగాధ జలాలు ఇవన్నీ ఏంటంటే అవి సృష్టించబడినందుకు దేవుని స్తుతించాలి. అది అక్కడ రాయబడుతున్న కారణం. ఆయన ఆజ్ఞయ్యగా పుట్టెను, అవి నిర్మాణం చేయబడ్డాయి, అవి కలిగిని, ఆయన నోటి మాట చొప్పున కలిగిని, కాబట్టి ఆయన్ని స్తుతించాలి అని జ్ఞాపకం చేయబడుతుంది. రెండవ సంగతి 5వ చరణంలో 6, ఆయన వాటిని నిత్య స్థాయులుగా స్థిరపరిచి ఉన్నాడు, ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియు దాన్ని అతిక్రమించదు. రెండో సంగతి ఏం చేశారు, అవి వాటిని కలుగజేశాడు. రెండవది నిత్య స్థాయులుగా స్థిరపరచి ఉన్నాడు. సో వాటిని ఎస్టాబ్లిష్ చేశాడు, స్థిరపరిచాడు. వాటికి కట్టడ కూడా నియమించాడు, ఒక ఆర్డర్, ఒక డిసిప్లిన్, ఒక క్రమమైన రీతిగా గ్రహాలు, ఉపగ్రహాలు ఎలా తిరగాలో వాటికి కట్టడ నియమించారు. అప్పుడు అవి ఏం చేస్తున్నాయంట, ఏదియు దాన్ని అతిక్రమించదు. అంటే ఆయన ఆర్డర్ని డిజోబే చేయట్లేదు, డిజార్డర్ చేయట్లేదు, అతిక్రమించట్లేదు, మేరడం లేదు. అంటే నువ్వు ఈ క్రమంలో ఈ కక్షలో ఇలా తిరగాలంటే అది అలాగే తిరుగుతుంది. సూర్యుని చుట్టూ భూమి తిరగాలంటే అలాగే తిరుగుతుంది. గ్రహాలు, ఉపగ్రహాలు ఎలా తిరగాలో, ఏ కక్షలో ఉండాలో, ఏ ఆర్డర్లో ఉండాలో, ఏ సిస్టంలో ఉండాలో, అవి ఎలా పని చేయాలో దేవుడు ఎలా వాటికి నిర్దేశించాడో అలాగే తిరుగుతున్నాయి. అంటే ఇది 2 కారణాలు బట్టి దేవుని స్తుతించాలి. వాటిని దేవుడు ఆకాశంలో ఉంచినందుకు, వాటిని కలుగజేసినందుకు స్తుతించాలి. వాటిని స్థిరపరిచి నిత్య స్థాయువులుగా, అంటే అవి నిరంతరము ఉండేవిగా అలా చేశాడు దేవుడు, కాబట్టి స్తుతించాలి. తర్వాత వాటికి ఒక క్రమం, ఆర్డర్, ఒక దిశ, నిర్దేశం, ఒక క్రమమైన రీతిలో అవి ఎలాగ పని చేయాలో వాటికి నేర్పించాడు. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రుడు రాత్రిని ఏలడానికి చంద్రుడిని చేశాడు. మన ఆదికాండం 1వ అధ్యాయం చదువుతాం కదా. సూర్యుడిని ఆయన ఉదయం ప్రకాశించడానికి సూర్యుడిని ఏర్పాటు చేసుకున్నాడు. రాత్రిని ఏలడానికి చంద్ర నక్షత్రాలు, ఆదికాండం 1వ అధ్యాయంలో మనకి సృష్టిని ఏర్పాటు చేసిన సందర్భంలో మనకు అవన్నీ తెలుసు కదా. సో వాటి క్రమం చొప్పున ఎవరు ఎప్పుడు ఎలా పని చేయాలి అనేది వాటిని నియమించాడు. కాబట్టి అంటే అవి క్రియేట్ చేయబడినందుకు, సృష్టించబడినందుకు, ఏర్పాటు చేయబడినందుకు అవన్నీ దేవుణ్ణి స్తుతించాలి. అంటే వాటి ఎగ్జిస్టెన్స్, మేము నిన్ను బట్టియే ఉన్నాము, అందుకే మనం అపోస్తల కార్యాలు చదువుతాం, మనము ఆయనను బట్టి ఉనికి కలిగి ఉన్నాము, చెలించుచున్నాము, జీవము కలిగి ఉన్నాము. ఆ ఒక వచనం చదువుతాం చూడండి. అపోస్తల కార్యములు అంటే ఇది ఆత్మ సంబంధంగా మరి పౌలు తెలియజేసిన సందర్భము. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 24, 25 వచనాలు. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. 28, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఏం చేస్తున్నాం? 3 సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు చలించుచున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాం. అంటే ఈ 3 కారణాలు ఆయనను బట్టియే అని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనను బట్టే బ్రతుకుతున్నాం, ఆయనను బట్టే చలిస్తున్నాం, ఆయనను బట్టే ఉనికి. అంటే అవర్ ఎగ్జిస్టెన్స్, అంటే మనం ఎలా ఉన్నాం, నేను ఈ అడ్రస్ లో ఉన్నాను, నాకు ఈ రెఫరెన్స్, ఈ కేర్ ఆఫ్ ఉంది అని అంటే దేనికి అంటే ఆయనను బట్టియే. బ్రతకడం ఆయన్ని బట్టే, చలించడం ఆయన్ని బట్టే, ఉనికి కలిగి ఉన్నాం. నా ఎగ్జిస్టెన్స్ అంతా ఇలా ఉన్నాను, నేను ఇలా చేస్తున్నాను, ఇలా ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు జీవించాను, ఈ అడ్రస్ లో ఉన్నాను అని చెప్పుకోవడానికి ఎవరైనా ఉంది అని అంటే
అదంతా ఆయనను బట్టి, అది సమస్తము ఆయనను బట్టే కలిగిని, ఆయనే సృష్టించాడు, సమస్తానికి ఆయన ఆధారం కలుగు చేశాడు అది అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఈ 1-6 చరణాల్లో ఆయన తెలియజేసేది మొట్టమొదట దేవుని దూతలు, ఆ పరలోక సైన్యము, ఆ శరాపులు, కెరూబులు వాళ్ళందరి గురించి మీరందరూ యెహోవాను స్తుతించండి, ఎందుకంటే మిమ్మల్ని కలుగు చేసిన వాడు దేవుడే, మిమ్మల్ని ఆయనే కలుగు చేశాడు కాబట్టి స్తుతించండి. సో అలాగా ఆయన నిరంతరము వాళ్ళు అక్కడ స్తుతిస్తున్నట్లే మనకు అక్కడ కనిపిస్తుంది. ఆ కోట్ల కొలది దేవదూతలు ఆయన పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు ఆయన్ని కీర్తిస్తున్నట్లుగానే మనకు కనిపిస్తుంది. తర్వాత సృష్టిలో చేయబడిన ఆకాశము, పరమాకాశము, ఆ ఆకాశ మండలంలో ఉన్న నక్షత్రాలు ఇవన్నీ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. స్తుతించండి అని జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకు? మిమ్మల్ని స్తుతించడానికి ఆయనే కారకుడు, మీరు ఆయనను బట్టే కలుగు చేయబడ్డారు, ఆయనను బట్టే నిత్య స్థాయువులుగా స్థిరపరచబడ్డారు. ఒక ఆర్డర్లో మీరు ఇలా ఉంటున్నారంటే ఆయన నోటి మాటే. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, ఆయన సమస్తమును నోటి మాట చేత కలుగజేసి సమస్తమును నిర్వహించుచున్నాడు. అంటే సమస్తాన్ని కంట్రోల్ చేస్తున్నాడు, సమస్తమును ఆధిపత్యంలో ఉంచుకున్నాడు. అంటే ఆయన సార్వభౌమ అధికారం, ఆయన ఏం చెప్పాడో అలాగే చేస్తున్నాడు. అందుకే దానికి ఒక మాట ఇక్కడే జ్ఞాపకం చేయబడింది కదా, ఏంటి అని అంటే 8వ చరణం, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. తుఫాను ఉంది కదా, తుఫాను ఏం చేస్తుంది? ఆయన ఆజ్ఞను నెరవేరుస్తుంది. అది ఆయన ఎళ్ళు అంటే వెళ్తుంది, ఆగు అంటే ఆగుతుంది. అది మనకు తెలుసు కదా, మత్తయి సువార్త, మార్కు సువార్త 2 అధ్యాయాల్లోనూ ఉంటది, 2 సందర్భాల్లో. ఒకసారేమో యేసుక్రీస్తు వారి శిష్యులంతా దోనిలో వెళ్తుంటే తెల్లవారుజామున ఆయన సముద్రం మీద నడిచి వస్తుంటే భూతం అనుకుని భయపడితే కాదు నేనే అని చెప్తారు. అప్పటికే గాలి వీచి బలంగా కొడుతుంటది, చాలా ఇబ్బందిగా ఉంటారు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఆయన వచ్చి దోనిలో ఎక్కగానే నిమ్మళమాయను అని ఉంటది. చూడండి ఆ ఒక్క వచనం, మార్కు సువార్త 6వ అధ్యాయము 51. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను, అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అంటే ఆయన దోనిలో లేని సందర్భం ఇది. ఇంకో సందర్భం దోనిలో ఉన్న సందర్భంలో తుఫాన్ వచ్చింది, అది ఇంకో సందర్భం. ఇది అంతకుముందు గాలి విపరీతం ఇదంతా కొడుతుంది. ఆయన ఎప్పుడైతే ఆ దోనిలోనికి వారి యొద్దకు వచ్చారో గాలి అణిగెను, అందుకు వారు తమలో తాము విభ్రాంతి నొందిరి. మత్తయి సువార్తలో ఇంకొక సందర్భం చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడండి, 26. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. అది కాబట్టి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాన్. అంటే తుఫాన్కి ఆజ్ఞ ఇస్తే వస్తుంది, ఆగు అంటే ఆగుతుంది. మొదటి సందర్భంలో ఆయన ఏమి గాలిని గద్దించలా, కానీ ఆయన ఎప్పుడైతే దోనిలోకి వచ్చారో వెంటనే గాలి ఆగిపోయింది. అంటే ప్రకృతి అసలు ఆయనను సృష్టించిన వానికి ఎంత ఒబీడియన్స్, అంటే ఎంత విధేయత చూపిస్తుంది అనేది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. 2వ సందర్భంలో మాత్రం గాలిని గద్దించాడు, ఆయన గద్దించినప్పుడు ఆగింది. కానీ మొదటి సందర్భంలో సృష్టికర్తకు వెంటనే లోబడింది. ఆయన ఎప్పుడైతే దోనిలోకి వచ్చాడో వెంటనే గాలి అణిగి నిమ్మళమాయెను, సైలెన్స్ అయిపోయింది. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ తెలుస్తుంది ఎలాగంటే, స్కూల్లో టీచర్స్ ఉంటారు కదా, వీళ్ళు క్లాసులోకి టీచర్ రాకముందు పిల్లలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. స్కూల్ కానీ కాలేజ్ కానీ ఎక్కడైనా కానీ స్కూల్లో వాళ్ళంతా అంటే ఒక డిసిప్లిన్. అంటే కొంతమంది టీచర్స్ కొంచెం అందరితో మంచిగా ఉంటే పిల్లలు మాట వినరు, కొంచెం స్ట్రిక్ట్ గా ఉండే టీచర్స్ అవుట్ సైడ్ ఉంటే ఇష్టం వచ్చినట్టు అల్లరి చేస్తారు. ఎప్పుడైతే టీచర్ లోపలికి ఎంటర్ అయ్యారో ఎవరి కాళ్ళు సైలెన్స్ అయిపోతారు, ఎందుకంటే వెంటనే ఆయన యాక్షన్ తీసుకుంటారని తెలుసు కాబట్టి. అది అలా. అంటే ఈ ప్రకృతి ఎలా రెస్పాండ్ అవుతుందంటే తనను సృష్టించిన సృష్టికర్తకి ఎలాగా విధేయత చూపిస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. వెంటనే ఆయన ఎప్పుడైతే దోనిలోకి వచ్చాడో వెంటనే గాలి అణిగి నిమ్మళమాయెను. అలాగే కొన్ని వచనాలు ఆయా సందర్భాల్లో చాలా అద్భుతంగా మరి ఆయా వ్యక్తులు లేకపోతే సృష్టి వాళ్ళు స్పందించిన విధానం చాలా అద్భుతంగా ఉంటది. సో అలాగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడింది ఏంటంటే,
వాటికి ఏమి నిర్దేశించబడిందో ఆ ఆర్డర్ ని డిజార్డర్ చేయలేదు, ఒక క్రమమైన రీతిలో అవి ఉన్నాయి అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఆ పైన ఉన్నవన్నీ దేవుణ్ణి స్తుతించాలి అనేది ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకు? 2 కారణాలు. అవి సృష్టించబడినందుకు దేవుణ్ణి ఆరాధించాలి, ప్రభువును స్తుతించాలి. రెండవ సందర్భం ఏంటి అనంటే అవి ఒక ఆర్డర్ లో, ఒక డిసిప్లిన్ లో, ఒక క్రమమైన రీతిలో వాళ్ళకి ఏవి నిర్దేశించబడ్డాయో అలాగా అవి వాటిని అతిక్రమించకుండా ఉండడానికి, వాటికి నియమించిన కట్టడను అనుసరించి అవి జీవించడానికి చేసిన ఏర్పాటును బట్టి. కాబట్టి ఇది మనకి ఆత్మీయంగా ఇది మనకేం జ్ఞాపకం చేస్తుంది అనంటే యెషయా గ్రంథంలో ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 43:1. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడవి యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. తర్వాత చూడండి 44:1-2. అయినను నా సేవకుడు ఒక యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఈ 2 సందర్భాల్లో అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు. కాబట్టి ఆయన మనల్ని సృజించాడు, మనల్ని నిర్మించాడు. ఇక్కడ జ్ఞాపకం చేయబడింది యాకోబును సృజించాడు, ఇశ్రాయేలును నిర్మించినాడు. యాకోబు ఈ లోక సంబంధంగా భౌతికంగా ఆయన మోసగాడి వలె ఆయన జీవించిన సందర్భము, అంటే మనం దేవుని ఎరుగని సందర్భం, దేవుని ఎరక్క ముందు మన ఈ లోక సంబంధంగా పాప జీవితంలో మన సొంత ఇష్టానుసారంగా మనకు నచ్చిన జీవితంలో, మనకు నచ్చిన మార్గంలో, మన ఎదుట మరి యథార్థంగా కనబడిన మార్గంలో నడుచుకుంటూ తుదకు మరణానికి త్రోవ తీసే ఈ మార్గంలో ఉన్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుంది. అంటే లోకంలో ఉన్న ప్రతి వారిని జ్ఞాపకం చేస్తుంది. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు అనేది. ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడంటే యాకోబును మార్చిన దేవుడు, ఇశ్రాయేలుగా ఆశీర్వాద కారణంగా దేవునితో పోరాడేవాడిగా, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఎలాగైతే దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడా యబ్బోకు రేవు దాటిన తర్వాత ఆ సందర్భంలో అక్కడ, అలాగా మనల్ని కూడా దేవుడు మార్చాడు తన సొంత కుమారులుగా, కుమార్తెలుగా. ఆయన మరి ఆ యొక్క వాక్యాన్ని మనం విశ్వసించి ఆ వాక్యం ద్వారా మనం వెలిగించబడి ఆయన హృదయంలో చేర్చుకుని ఆయన కుమారులుగా స్వీకరించబడి మన అపవిత్ర జీవితం నుంచి మరి ఒప్పుకుని విడిచిపెట్టి పాపక్షమాపణ అనుభవం ఆయన రక్తం ద్వారా కలిగిన అనుభవాన్ని అది జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ సృష్టి ఎలాగా మరి అవి సృజించబడి అవి ఒక ఆర్డర్లో స్థిరపరచబడి ఎలాగ ఉన్నాయి అనేది, మనం సృజించబడి మనం నిర్మించబడి మనం ఎలాగ మార్చబడి ఉన్నాము అనే సంగతిని ఇది జ్ఞాపకం చేస్తుంది. తర్వాత సంగతులు చూస్తే చూడండి 7వ వచనం నుంచి 11వ వచనం దాకా ఇక్కడ జ్ఞాపకం చేయబడేది ఏంటి అంటే అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి, దానికంటే పైన భూమి మీద ఉన్న మకరములు, అగాధ జలములు, తర్వాత పర్వతములు, సమస్తమైన గుట్టలు, ఫలవృక్షములు, సమస్తమైన దేవదారు వృక్షములు, మృగములు, పశువులు, నేలను ప్రాకు జీవులు, రెక్కలతో ఎగురు పక్షులు, భూరాజులు, సమస్త ప్రజలు, భూమి మీద ఉన్న అధిపతులు, సమస్త న్యాయాధిపతులు, తర్వాత యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలు. సో అంటే ఈ కేటగిరీస్ లో ఆల్ ఈ భూమి మీద ఉన్న సమస్తం అందరూ ఇంక్లూడ్ చేయబడ్డారు, అందరూ యాడ్ చేయబడ్డారు, ఎవరు ఒమిషన్ లేదు. అంటే సృష్టించబడిన భూమి, ఆ పంచభూతాలు, భూమి మీద ఉన్న సమస్తము, అక్కడ రాయబడింది మకరములు. 7వ చరణం, భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా. అంటే ఇందాక ఆకాశం, ఇప్పుడు భూమి, ఇప్పుడు అగాధ జలం అంటే డీప్ ఇన్నర్ పార్ట్ అనమాట. అగాధము, అగాధ జలాలు అంటే చాలా డీప్ అనమాట. ఒక దైవజనుడు దాని గురించి జ్ఞాపకం చేసి ఆ అగాధ జలం డెప్త్ ఎంత అంటే ఎవరెస్ట్ శిఖరం కూడా అందులో మునిగిపోతుందంట. హైయెస్ట్ మనం పర్వతం అనుకునే ఎవరెస్ట్ పర్వతం కూడా అగాధ జలంలో ముంచితే మునిగిపోయి కనబడనంత, ఇంకా చాలా డెప్త్, ఇంకా కిందకి వెళ్ళిపోతుందంట అన్ని నీళ్లు. అదంతా దాని గురించి చాలా క్యాలిక్యులేషన్స్ చెప్పారు. సరే ఇప్పుడు అవన్నీ మనకు అనవసరం అనుకోండి. అంటే అంత, అంటే ఈయన ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసే సంగతి ఏంటంటే ఆకాశం అంటే ఉన్నత స్థలం నుంచి అగాధ జలముల వరకు, అంటే అంత పైనుంచి ఆకాశ మండలంలో ఉన్నాయి సృష్టించబడిన ప్రతి భూమి మీద ఉన్న వృక్షాలు, ఫలవృక్షాలు, పశువులు, మృగాలు, పక్షులు, ఎగిరే పక్షులు, అవి
రాజులు, భూరాజులు, అధిపతులు, సమస్త న్యాయాధిపతులు, అంటే ఎవరికి ఎగ్జంప్షన్ లేదు. ప్రతి వారు వీళ్ళందరూ చేయవలసిన ఏకైక కార్యం ఏంటి అని అంటే దేవుని స్తుతించాలి. ఎందుకు? వాళ్ళు సృజించిన దాన్ని బట్టి, వాళ్ళు నిర్మించిన దానిని బట్టి, వాళ్ళ ఎగ్జిస్టెన్స్, ఉనికి, బ్రతుకుచు చలిస్తూ ఉనికి కలిగి ఉన్నారు. వాటిని బట్టి దేవుని స్తుతించాలి. సో వాళ్ళ జీవనం, వాళ్ళు అలా జీవించడానికి గల కారణం. అందుకే మనం దావీదు మహారాజు తెలియజేసిన ఒక మాట మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంటాం కదా. ఏమని? నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు నన్ను కలుగు చేసిన ఈ విధం అంతా చూస్తే ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది. అది చాలు, అదొక్కటి చాలు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆ ఒక్క రీజన్ చాలు. అది దావీదు మహారాజు జ్ఞాపకం చేసేది. కీర్తన 139 అనుకుంటా, 139:14 అది. కాబట్టి ఆ ఒక్క రీజన్ చాలు నేను నిన్ను స్తుతించడానికి అనేది మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని అసలు అవి ఎలా పనిచేస్తున్నాయి, హార్ట్ అసలు ఎలా పనిచేస్తుంది, మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అది కొట్టుకుంటూనే ఉంటది, నో రెస్ట్. అది రెస్ట్ తీసుకుందంటే మనం రెస్ట్ లోకి వెళ్ళిపోతాం. కానీ దానికి ఎప్పుడు రెస్ట్ అనేది లేదు. అది ఎప్పుడు పాప విశ్రాంతి అడగదు. అదొక్కటే మన బాడీలో విశ్రాంతి అడగనది. అది ఇంకా కొన్ని పార్ట్స్ కొంతసేపు రెస్ట్ తీసుకుంటాయి. పెద్ద బ్రెయిన్, చిన్న బ్రెయిన్ ఉంటుందా, ఒకటి మరి మార్నింగ్ పని చేస్తే ఇంకోటి నైట్ పని చేస్తూ ఉంటది. అలాగా ఆల్టర్నేట్ గా రెస్ట్ తీసుకుంటాయి. అలాగా మన సిస్టమ్ అంతా ఇవన్నీ ఆలోచిస్తే భయము, ఆశ్చర్యం కలుగుతాయి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ మకరం గురించి ఆ దైవజనుడు ఏం తెలియజేశాడంటే, అది కొన్ని వేల, వందల టన్నులు కలిగిన బరువు అంటారు. బ్లూ వేల్ జ్ఞాపకం చేశారు. ఆ మకరం అంటే సముద్రంలో అత్యధికమైన పెద్ద, అంటే ఫిష్, అంటే ఈ చేప జాతిలో అది బ్లూ వేల్ అనేది చాలా పెద్దది అనేది జ్ఞాపకం చేశారు. అవి ఓడలను కూడా తిరగొట్టేస్తాయని చెప్తారు కదా. అది చాలా కొన్ని వందల టన్నులు బరువు కలిగినది అని జ్ఞాపకం చేశారు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేయబడే సంగతి ఏంటంటే, చిన్నది ఎగిరే పక్షులు, ప్రాకే జీవులు, సో మృగాలు, పశువులు, నేలను ప్రాకు జీవులు, అంటే ఇంత చిన్న చిన్న వాటి నుంచి అంత పెద్ద ఏని, అది భూరాజులు, అధిపతులు, సమస్త అధికారులు, అది అంటే హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళ నుంచి చిన్న అల్ప ప్రాణి వరకు. అది ఇక్కడ జ్ఞాపకం చేయబడేది ఏంటి అంటే, ఎవరు ఎగ్జంప్షన్ లేకుండా అనేది. అంటే నేను మీకు కూడా జ్ఞాపకం చేయదలుచుకున్నది ఏంటంటే, అందరూ అన్ని పరిస్థితుల్లో అన్ని వేళలా మనం చేయవలసింది, మన జీవితానికి ప్రారంభం నుంచి చివరి వరకు చేయవలసింది అంటే ఈ రెండింటి మధ్యలోనే, అంటే దేవుని స్తుతించడంలోనే మన జీవితం. దీనికి మనం సెట్ చేసుకోవాలి బౌండరీ, లేకపోతే మనం ఫ్రేమ్ చేసుకోవాలి మన జీవితాన్ని అనేది ఈ కీర్తన మనకి జ్ఞాపకం చేయబడుతుంది. స్టార్టింగ్ లో యెహోవాను స్తుతించండి, ఎండింగ్ కూడా స్తుతించండి. అంటే మన జీవితానికి, లేకపోతే మన రోజు దేవుని స్తుతించడంతో ప్రారంభించి దేవుని స్తుతించడంతో ముగించాలి. అసలు మనకి ఉనికికి కారణం ఆయన, చెల్లించడానికి, బ్రతకడానికి, అంటే మనకు ఆధారం, మన ఎగ్జిస్టెన్స్, మన నిర్మాణము, మనం సృజించబడ్డం, మన ఎగ్జిస్టెన్స్ మొత్తం ఆయనను బట్టియే మనం జీవించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అనే సంగతులు ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. అవి భూరాజులైన, అధిపతులైన, అధికారం కలిగిన వారన్నా, వీరందరూ అంటే అన్ని అధికారాలు ఆయన నుంచే వచ్చినాయి. అది సో వాళ్ళు ఎరిగినా ఎరగకపోయినా. ఆ భక్తులు ఇంకో సంగతి ఏం జ్ఞాపకం చేశారంటే, మనం ఎవరైనా చేస్తే ఒకటి దేవుణ్ణి, లేకపోతే నిజమైన దేవుణ్ణి, మన రక్షకుణ్ణి ఎరిగి ఆరాధించాలి, ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని ఆరాధించాలి. అలా గనక ఆరాధించలేకపోతే ప్రతి వారు ఇంకా వేరే దేన్నైనా పూజిస్తారంట, ఆరాధిస్తారు. అంటే నిజమైన సృష్టికర్తను, నిజమైన రక్షకుని తెలుసుకోలేని వారు అందరూ ఏం చేస్తారంటే వేరే వాటిల్ని ఆరాధించే స్థితిలోనికి వెళతారు అనేది జ్ఞాపకం చేశారు. ఎలాగా అంటే, దేవుడు, దేవుని వాక్యము, దేవుని సంబంధమైన సంగతులు మనకేమీ తెలియలేదనుకోండి, మన కాన్సన్ట్రేషన్ అంతా వేరే వాటి మీద డైవర్ట్ చేయబడుతుంది. ఏంటి? అధికారం వైపు కానీ, లేకపోతే మనం సంపాదన, ఆస్తి వైపు కానీ, లేకపోతే ఇంకా లోక సంబంధమైన అట్రాక్షన్స్, శరీర సంబంధమైనవి. మనం మొదటి యోహానులో చదువుతాం కదా, శరీరాస, నేత్రాస, జీవపుడము, ఆ మూడాటిలతోనే ప్రభావితం చేయబడి, వాటి వైపు కాన్సన్ట్రేషన్ చేయబడి ఆ మార్గంలో, ఆ డైరెక్షన్ లో వెళ్ళిపోతాం. అంటే మనం వాటిని ఆరాధిస్తున్నాం. కొంతమంది శరీర సంబంధమైన ఆశలు, భోజనం, మనం అంటాం కదా, బ్రతకడానికి తినాలి కానీ తిండి కోసం బ్రతకూడదు అని. అలాగా శరీర సంబంధమైన ఆశలు, కోరికలు, ఇచ్చలు, దురాశలు, సో వాటి మీద నేత్రాస,
చూచిన వాటిని కావాలనుకునే దురాశ, లేకపోతే డంబం, లేకపోతే గర్వము, అది అంటే అధికారం కోసం చేసే ప్రయత్నాలు, ఇవన్నీ ఏంటంటే వీళ్ళని డైవర్ట్ చేసి అలాగ వాటిల్ని ప్రేమించి వాటిల్ని ఆరాధించేవారుగా మనం మిస్లీడ్ చేస్తాయి అనేది ఆ భక్తుడు జ్ఞాపకం చేశారు. కాబట్టి మనం ఇక్కడ ఈ అధ్యాయంలో లేకపోతే ఈ కీర్తనలో జ్ఞాపకం చేసేది ఏంటంటే ప్రతి వారు ఆయన్ని ఎరిగి ఆయన్ని తెలుసుకుని ఆయన ఆరాధించాలి అనే సంగతులు ఇక్కడ జ్ఞాపకం చేశారు. సో ఇక్కడ 2 సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, 10వ చరణం. ఇక్కడ పక్క కీర్తనలోనే చూడండి, 147 4, 10, 9 చరణాలు చూడండి. 4వ చరణం, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. కాబట్టి ఆకాశ మండలంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో వాటన్నిటిని ఆయన నియమించాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. అది అంటే దేవుని యొక్క జ్ఞానము, అనంత జ్ఞానియకు దేవుడు అనేది మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఆకాశంలో ఉన్న అసలు ఎన్ని నక్షత్రాలు ఇప్పుడు ఎవరికి తెలియదు. దేవుడు సృజించిన వాటిని కనుక్కోవడానికి, వాటి గురించి తెలుసుకోవడానికి మనుషులు ఎంతో ప్రయాసపడుతూ విజ్ఞానాన్ని అంతా దాని మీద ఉపయోగిస్తున్నారు. కానీ దేవుడు చేసిన ఆ గొప్ప అనంత జ్ఞానియకు దేవుడు ఏం చేస్తున్నాడు, వాటన్నిటిని సృజించడమే కాదు, వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. ఎన్ని నక్షత్రాల్లో తెలీదు, అన్ని పేర్లు గుర్తు పెట్టుకోవడం కూడా చాలా మందికి కష్టమే. అది అంటే దేవుడు ప్రతి వారి విషయంలో ఎంత స్పెసిఫిక్ గా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. ఇందాక కూడా మనం చదివిన యెషయా గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథము 43:1 అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. కాబట్టి అక్కడ యాకోబుకి జ్ఞాపకం చేసేది పేరు పెట్టి నిన్ను పిలిచిన, అంటే ప్రతి వారిని వారి పేరును బట్టి ఆయన ఎరిగి ఉన్నాడు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. మన ఆదికాండం నుంచి చివరి దాకా చూస్తే ఆయన ప్రతి వారిని స్పెసిఫిక్ గా దేవుడు ఎలాగా పిలిచాడు, ఎలాగ వారిని విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడని. ఆదాముని ఆదామా నీవు ఎక్కడా అని అడిగాడు. అబ్రాముని అబ్రాము, ఇక నీ పేరు అబ్రాము అనబడదు, ఇక పేరు నీ అబ్రహామే, నువ్వు జనములకు తండ్రిగా లేక ఆశీర్వాద కారకుడుగా ఉంటావు. శారయి, ఇంకా నీ పేరు శారయి అనబడదు, శారా, ఎందుకంటే నువ్వు జనములకు తల్లివి అని అక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ యాకోబు విషయంలో ఇంకా నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు, ఎందుకు నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నానంటే స్పెసిఫిక్ గా ప్రతి ఒక్కరిని, అంటే ఇంత ప్రపంచంలో ఇంతమంది విషయంలో ఆ నక్షత్రాలనే పేరు పెట్టి పిలుస్తున్నాడు ఆయన. అలాగా ఆయన సృజించిన ప్రతి వారిని, అంటే అది ఏం జ్ఞాపకం చేస్తుందంటే పేరు పెట్టి పిలవడం అంటే స్పెసిఫిక్ గా ఆ వ్యక్తితో దేవుడికి ఉన్న కనెక్షన్, సంబంధం, వారి విషయంలో ఆయన కలిగి ఉన్న శ్రద్ధ, ఎఫెక్షన్ అని అంటారు కదా, ప్రేమ. అది చాలా మంది మనకు తెలిసిన వాళ్ళలో కొన్ని సంవత్సరాలు గడిస్తే వాళ్ళ పేర్లు మర్చిపోతాం, వాళ్ళు గుర్తుంటారు కానీ వెంటనే మనకు స్ట్రైక్ అవ్వదు. కొంతమంది ఫోన్లు చేసినప్పుడు ఆ ఫోన్ నెంబర్లు పోయినప్పుడు అది. కానీ దేవుడు మరి మన విషయంలో ఎంత ప్రేమ శ్రద్ధ కలిగి ఉన్నాడనే సంగతి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, భయపడకు, నీవు నా సొత్తు, అంటే యు ఆర్ మై ఓన్ ట్రెజర్, అది నువ్వు నా సొత్తు, అంటే నాకు సంబంధించిన వాడవు అని స్పెసిఫిక్ గా పేరుతో పిలిస్తే ఈయనతో నాకు కనెక్షన్ ఉంది అని తెలియజేయడం కోసం అనేది మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అంటే అంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. తర్వాత ఇందాక చదువుకున్న దాంట్లో 147:9 పశువులకును అరచుచుండు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చు వాడు. మన ఇందాక చదువుకున్నాం కదా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా అని 10వ చరణంలో చదివాం. అందుకే ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నాడు, పశువులకు అరచుచుండు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. అందుకే 145:10-16 చూడండి, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదు, నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. సో ఈ పశువులు, ఈ పక్షులు, ఇవన్నీ ఎందుకు ఆయన స్తుతించాలి అంటే అరచు పిల్ల కాకులకి ఆయన ఆహారం ఇస్తున్నాడు, ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తున్నాడు, ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరిక తృప్తిపరుస్తున్నాడు, తగిన కాలమందు వాటికి ఆహారం ఇస్తున్నాడు. అది ఎవరికి ఏ టైంలో ఎప్పుడు ఫీడ్ చేయాలి, తగిన కాలంలో ఆయన ఆహారం ఇస్తున్నాడు. అంటే ఆయన ఎంత సిస్టమేటిక్ గా
ఆ పశువుల దగ్గర నుంచి ఈ అరచే పిల్ల కాకుల వరకు ఆయన ఎలా ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడు. కీర్తన 104లో కూడా చూడండి, నాకు ఇష్టమైన మాటల్లో ఇదొకటి. కీర్తన 104:21. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని జూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును. సాయంకాలమందు పాటుపడి తమ పనులు జరుపుకొనుటకై మనుషులు బయలు వెళ్ళుదురు. 28. నీవు వాటిని పెట్టునదేవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. కాబట్టి సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని జూచుచున్నవి. సింహము అడవికి రాజు, ఎంతో బలమైనది, దాని ఆహారాన్ని అది సంపాదించుకొనగలదు. కానీ అవి కూడా దేవుని చేతిలో నుండి తన ఆహారమును తీసుకొని జూచుచున్నవి. కాబట్టి దేవుడు గుప్పిలి విప్పితేనే, ఆయన విప్పితేనే ఆ బలమైన ఆ అడవికి రాజు అయిన సింహానికైనా ఆహారం దొరికేది. అది అరిచే పిల్ల కాకులకి ఆయన ఆహారం ఇస్తున్నాడు, అడవికి రాజు అయిన సింహాన్ని కూడా పోషించేవాడు ఆయనే. ఆయన గుప్పులు కానీ బిగిస్తే అవి మాడిపోతాయి, ఆ రోజుకి వాటికి తిండి ఉండదు. అది సింహం గర్జించి ఎలాగన్నా ఆహారాన్ని సంపాదించుకోగలదు, కానీ దాని చేత కాదు. అందుకే యోహానంకులు మాకు జ్ఞాపకం చేసేవాళ్ళు, బలము బలగం అంటే మన ఎఫర్ట్ అంతా ఎంత పెట్టినా మన బలగం అంటే మన వెనక మన సపోర్టర్స్, అది ఎంతమంది ఉన్నా దానివల్ల ఏమీ కాదు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే దేవుని సన్నిధిలోనికి, దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు ఖాళీగా వస్తేనే, ఎంటీగానే వస్తేనే ఆయన ఫిల్ చేస్తాడు, నింపుతాడు, ఆయన సంతృప్తి పరుస్తాడు అనే అనేక సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆయన గుప్పిలి విప్పాలి, ఆయన గుప్పిలి విప్పితేనే ప్రతి జీవి కోరిక తృప్తిపరచబడతాయి. అవి తృప్తితో సాటిస్ఫైడ్ లైఫ్, సంతుష్టి సహితమైన దైవభక్తి, సంతృప్తికరమైన జీవితాన్ని దేవుని ద్వారా అనుభవించగలరు అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. సరే, తర్వాత ఇంకా మనం కిందకు వస్తే చూడండి, వీళ్ళందరూ ఆయన్ని కీర్తించాలి, స్తుతించాలి అనేది జ్ఞాపకం చేయబడుతుంది. 12, 13, 14 వచనాలు చూడండి. అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక, ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు దాకా జ్ఞాపకం చేసిన ఆయన స్తుతించండి అనే దానికి 2 కారణాలు 4, 5లో మనం చూసుకున్నాం. ఆయన సృజించిన దానిని బట్టి, ఆయన నిర్వహించు స్థిరపరిచి ఒక ఆర్డర్లో సెట్ చేసిన దాన్ని బట్టి స్తుతించాలి. అంటే మనం సృష్టించబడినందుకు మన నిర్మాణం అన్ని ఒక క్రమమైన ఆర్డర్లో, దేని కాలమందు అది ఉండినట్లుగా అలాగా ఆయన ఒక ఆర్డర్లో సెట్ చేసినందుకు స్తుతించాలి. ఇక్కడ తెలియజేయబడే 3వ కారణం ఏంటి? అందరూ యెహోవా నామాన్ని స్తుతించుదురుగాక, ఆయన నామము మహోన్నతమైన నామము. అది కాబట్టి ప్రతి వాళ్ళు ఇప్పుడు స్తుతించండి, ప్రైజ్ యీ ద లార్డ్, దేవుని స్తుతించండి, ప్రభువును స్తుతించండి అని ఇక్కడ అంటున్నారు. అందరూ యెహోవా నామమును స్తుతించండి, ఆయన నామం మహోన్నతమైన నామం అంటే మోస్ట్ హై, అది ఉన్నతమైన నామము, మహోన్నతమైనది అంటే ఇంకా అంతకంటే ఉన్నతమైనది ఇంకా లేదు. అది అంత ఉన్నతమైన నామం, అది ఆ నామాన్ని ఎరిగిన వారు, నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందరు. చూడండి, కీర్తనలో అది ఉంటది కదా, కీర్తనలు 9వ కీర్తన 10వ చరణం 9, 10. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీ విడిచిపెట్టువాడు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందరు. అది ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయన షెల్టర్, ఆయన నీడ, ఆయన ఆశ్రయానికి ఎవరు వస్తారో వాళ్ళందరినీ ఎవరిని విడిచిపెట్టువాడవు కావు. నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు. అది ఆయన నామం గురించి ఎవరికి తెలుసో, ఎవరు ఎరిగారో, ఎవరు రుచి చూచి తెలుసుకున్నారో, యెహోవా ఉత్తముడు అని ఎవరు ఎరిగారో వాళ్ళందరూ ఆయనను మాత్రమే నమ్ముకుంటారు. అది కాబట్టి ఆయన నామం ఎరిగిన వారు, ఆయన మహోన్నతమైన నామాన్ని ఎరిగిన వారు ఆయన్ని స్తుతించకుండా, కీర్తించకుండా ఉండరు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. ఇక్కడ ఆయన నామం ఎంత ఉన్నతమైంది. మనం కీర్తన 57లో కూడా చదువుతాం చూడండి. కీర్తన 57 దావీదు మహారాజు తెలియజేస్తాడు. కీర్తన 57 2వ చరణం, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఈయన ఎటువంటి దేవుడు? మహోన్నతుడు,
నా కార్యము సఫలము చేయు దేవుడు. అది కార్యాన్ని సఫలం చేయాలంటే ఆయన వల్లే అవుతుంది. ఆయన ఉన్నతుడు కాదు, మహోన్నతుడు. మనం చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేసుకున్నాం కదా. అధముడు, మధ్యముడు, ఉన్నతుడు, మహోన్నతుడు. అది అంటే సూపర్లేటివ్ డిగ్రీ, ఇంకా అంతకంటే హైయెస్ట్ లేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చూస్తాం కదా. ఆయన ఏం చేశాడంటే, ఆయన ఎంత తగ్గించుకున్నాడో దేవుడు ఆయన అంత అధికముగా హెచ్చించాడు. ఆయన నామాన్ని ఉన్నతంగా హెచ్చించాడు. అందుకు ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి, ఫిలిప్పీ 2:11, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అధికముగా హెచ్చించి ప్రతి నామానికి పైనామం, అది ఉన్నతమైన నామము, మహోన్నతమైన నామము. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. కీర్తన 111లో చదువుతాం కదా. కాబట్టి ఆయన నామం ఉన్నతమైనది, పరిశుద్ధమైనది, పూజింపదగినది, అది హోలీ. అందుకే పరలోకంలో వాళ్ళు స్తుతించేది కూడా అంతే. యెహోవా పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. అదే వాళ్ళు చేసే కీర్తనంతా అదే. మానక రాత్రింబగళ్ళు, కోట్ల కొలది దేవదూతలు, శరాపులు, బలిష్ఠులైన దేవదూతలు 2 రెక్కలతో పాదాలు కప్పుకొని, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ వాళ్ళు నిరంతరం కీర్తించేది ఏంటి? ఆయన పరిశుద్ధుడు, ఆయన నామం పరిశుద్ధమైనది. అది మన అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటాం. దేవునికి సంబంధించినవి, లేకపోతే దైవ గ్రంథానికి సంబంధించినవి అన్ని పరిశుద్ధమైనదే. ఆయన గ్రంథం పేరు కూడా పరిశుద్ధ గ్రంథం, హోలీ బైబిల్. అది ఆయన పరిశుద్ధుడు. ఆయన నమ్మిన వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. ఆయన మందిరం పరిశుద్ధం, ఆయన వాక్యం పరిశుద్ధం, ఆయన మాట పరిశుద్ధం, ఆయన రక్తం పరిశుద్ధం. సో ఇదంతా హోలీ. అందుకే పరలోకంలో వాళ్ళు కీర్తించేదంతా ఏంటి? పరిశుద్ధత. అంటే ప్రతిదీ పరిశుద్ధతలో నుంచే వచ్చింది. దేవుని దగ్గర నుంచి, దేవునికి సంబంధించిన విషయాలు అవన్నీ హోలీనెస్, పరిశుద్ధతలో నుంచే ఆయన దివ్యమైన గుణలక్షణాలన్నీ, ప్రేమ గాని, నీతి, యథార్థత, సత్యము, మంచితనము, ఇవన్నీ ఆత్మఫలం అంతా పరిశుద్ధతలో నుంచే వచ్చింది అనేది మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే చూడండి, పైనుంచి వచ్చే జ్ఞానం. యాకోబులో కూడా చూడండి, ఆ వచనాన్ని రాస్తాడు. యాకోబు రాసిన పత్రిక 212 పేజీ 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. సో దేనికైనా ఆరిజిన్ పైనుంచి వచ్చింది. ఎలా ఉంది? మొట్టమొదట పరిశుద్ధమైనది. సో అక్కడి నుంచే మొదలవుతుంది హోలీనెస్, హోలీ. తర్వాత రెండోది సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరంతో మంచి ఫలాలతో నిండుకునేది, పక్షపాతమైన వేషధారణ లేనిది, నీతి ఫలము, సమాధానం చేయవారికి సమాధానం. సో ఇవన్నీ నెక్స్ట్ ఆ ఫ్రూట్స్. కానీ పైనుంచి వచ్చే జ్ఞానం మొట్టమొదటి పవిత్రమైనది. సో అలాగా అంటే దేవునికి సంబంధించింది, దేవుని మందిరము పరిశుద్ధ పట్టణాలుగా. ఆ పట్టణానికి కూడా పేరేంటి? పరిశుద్ధ పట్టణము. అది పెండ్లి కుమార్తెలే పరలోకం నుండి దిగివచ్చుట చూచి తిని. సో అదంతా హోలీనెస్. అది దేవునికి సంబంధించిన అన్ని పరిశుద్ధమైనవి అనేది మనకి జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి వీళ్ళందరూ ఏం చేయాలి? యెహోవాను స్తుతించండి. ఎందుకు? అందరూ ఆయన నామమును స్తుతించుదురు. ఏమనుంది 13లో? అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామం మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. సో ఆయన ప్రభావం కూడా ఎంతో ఉన్నతంగా ఉన్నది, భూమి ఆకాశములకు పైగా ఉన్నది. అంత ప్రభావం కలిగిన వ్యక్తి, అంత ఉన్నతమైన నామం కలిగిన వ్యక్తి, పరిశుద్ధమైన నామం కలిగిన వ్యక్తి, పూజింపదగిన నామం కలిగిన వ్యక్తి. ఇంకొక 2 చరణాలు చూడండి. కీర్తన 97 చూడండి. కీర్తన 97 9వ చరణం. ఏలైనగా యెహోవా భూలోకం అంతటికి పైగా నీవు మహోన్నతుడు అయి ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. 96:4 యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. అందుకే 8వ చరణం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. ఆయన నామానికి తగిన మహిమను చెల్లించాలి. సో ఆయన ఉన్నతమైన నామము, మహోన్నతమైన నామము, అన్ని నామములకు పైనామము, పూజింపదగిన నామము,
ఇటువంటి నామానికి తగిన మహిమను మనం చెల్లించాలి. అందుకే నా పేరు పెట్టబడిన జనులను తెప్పించండి, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని తెప్పించండి, వాళ్ళు నా మహిమను ప్రచురపరుతురు అని యెషయా గ్రంథంలో మనం చదువుతాం 40-41 అధ్యాయాల్లో. కాబట్టి ఆయన నామం ఉన్నతమైంది, ఆ నామం ఎరిగిన వారు ఆయన నమ్ముకుంటారు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నివసించును. ఆయన నామం అంటే ఆ నామమే ఉచ్చారణ, ఆ నామంలోనే అంత శక్తి, అంత ప్రభావం, అంత గొప్పతనము ఉంది. అందులో ఒక సందర్భంలో మనకు తెలుసు కదా, శిష్యులు వచ్చి అంటారు, అయ్యా అక్కడ కొంతమంది మేము వెళ్తుంటే మనుషులు చూసాం, వాళ్ళు మన శిష్యులు, మీకు సంబంధించిన వాళ్ళు కాదు, వేరే వాళ్ళు కాదు, కానీ నీ నామాన్ని ఉపయోగించుకుని వాళ్ళు దెయ్యాన్ని, భూతాలను వాళ్ళన్నీ వెళ్ళగొడుతున్నారు, నీ నామాన్ని చెప్పుకుని వాళ్ళు బతికేస్తున్నారు, నీ నామం ఉచ్చరిస్తే అవన్నీ పోతున్నాయనంటే వాళ్ళు ఎవరిని ఆటంకపరచకండి, నా నామంలోనే కదా వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు అలాగే ఉండనివ్వండి అంటారు. అవన్నీ రెఫరెన్స్లు చూపించట్లేదు. అంటే ఏంటంటే ఈ దేవుని నామాన్ని ఎవరు ఉచ్చరించినా దేవుని కార్యం జరుగుతుంది. ఎందుకంటే ఆ ఉచ్చరించిన వారిని బట్టి కాదు, ఆయన నామంలో ఉన్న శక్తి, ప్రభావం గొప్పది కాబట్టి ఎవరు ఉచ్చరించినా ఆ నామాన్ని బట్టి స్వస్థత కలుగుతుంది, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకారాలు జరుగుతున్నాయి, వాళ్ళందరూ హీల్ అయిపోతున్నారు, అలా బ్రతికేస్తున్నారు చాలా మంది అనేది ఆ సందర్భంలో మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే ఆయన నామంలో ఉన్న శక్తి, ప్రభావము, గొప్పతనము, భూతాలు పారిపోవడం, లేకపోతే స్వస్థతలు జరగడం, అద్భుతాలు జరగడం ఆయన నామాన్ని, అలాగా ఆ నామం ఉచ్చరించడంతోనే అంత శక్తి, ప్రభావం అనేది మనం అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అందరూ ఆయన నామాన్ని కీర్తించాలి, ఆయన ఉన్నతమైన మహోన్నతమైన నామాన్ని కీర్తించాలని జ్ఞాపకం చేయబడుతుంది. ఇంకొక సంగతి నేను జ్ఞాపకం చేసి ముగించేస్తాను. తర్వాత చూడండి 14వ చరణం, ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు, అది ఆయన భక్తులకందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగా ఉన్నది, యెహోవాను స్తుతించండి. కాబట్టి ఏంటంట, ఆయన తన ప్రజలకు ఒక శృంగాన్ని ఏర్పరిచినాడు, అది ఎవరికి? ఆయన భక్తులకు, ఆయన చెంత చేరిన జనులకు, ఇశ్రాయేలీయులకు ప్రఖ్యాతికరముగా ఉన్నది. శృంగము అంటే హార్న్, అంటే కొమ్ము అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అంటే ఇక్కడ ఓన్లీ శృంగము అని జ్ఞాపకం చేయబడింది. ఈ శృంగము ఏంటి అని అంటే మనకు అనేక సందర్భాల్లో మనకు తెలిసినట్లుగా ఇది రక్షణ శృంగము. అది సో ఆయన రక్షణ శృంగం, ఆయన భక్తులకు, ఆయన చెంత చేరిన ఇశ్రాయేలీయులకు అందరికీ ఇది ప్రఖ్యాతికరముగా ఉన్నది. ఆయన రక్షణ శృంగాన్ని బట్టి ఆయన కీర్తించాలి అనేది జ్ఞాపకం చేయబడుతుంది. మనం చూస్తే చూడండి కీర్తన 18లో చూడండి, దావీదు మహారాజు రాసిన కీర్తన 18:2 చరణం, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఈయనెవరు? నా రక్షణ శృంగము. యెహోవా ఎవరు? నా రక్షణ శృంగము. అది అంటే రక్షణకు సంబంధించిన శృంగము, కొమ్ము, లేకపోతే బలానికి సూచనగా ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి దేనిని బట్టి ఆయన కీర్తించాలంటే రక్షణ శృంగాన్ని బట్టి, ఆయన ఇచ్చిన రక్షణ. అందుకే యేసు నామము, తన ప్రజలను వారి పాపంలో నుంచి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. కాబట్టి ఆయన నామంలో శక్తి ఏంటి? రక్షించేవాడు, ఆయన శిక్షించేవాడు కాదు, ఆయన మనల్ని ఉగ్రత పాలు చేయడానికి కాదు, ఉగ్రత నుంచి తప్పించి రక్షించి ఆ పరలోక రాజ్యంలో చేర్చడానికి ఆయన చేసిన కార్యము, ఆ శిలువ కార్యం ఆయన మాత్రమే చేసిన కార్యము. ఆ శిలువ రక్తం ద్వారా ఆయన ప్రతి మనుషుల్ని ఆకర్షించి, పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి ఆ శిలువ ద్వారా ఆ యొక్క పరలోక రాజ్యంలోని ప్రవేశాన్ని అనుగ్రహించిన సందర్భం. అందుకనే ఆయన రక్షణ శృంగం ఏం చేసిందంట? తన ప్రజలకు ఒక శృంగాన్ని హెచ్చించి ఉన్నాడు, అది ఆయన భక్తులకందరికీ, ఆయన చెంత చేరిన జనులకు, ఇశ్రాయేలీయులకు ప్రఖ్యాతికరముగా ఉన్నది. ఇది చాలా ప్రఖ్యాతికరమైనది. ఆయన రక్షణ శృంగాన్ని అందరికీ అనుగ్రహించాడు. అన్ని కాలాల వారిని రక్షించడానికి ఆయన సమర్థుడు, ఆయన శిక్షించడానికి, రక్షించడానికి సమర్థుడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టి దాన్ని తిరిగి తీసుకోవడానికి అధికారం కలిగిన దేవుడు. తను ప్రేమించిన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అది తన సొంత రక్తము చేత ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి అందరికీ విమోచన కలుగజేశాడు అనే సంగతి మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఆ రక్షణ శృంగాన్ని బట్టి, అంటే ఆయన విమోచించిన ఆ విమోచన కార్యాన్ని బట్టి ఆయన్ని కీర్తించాలి అనే సంగతి మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది.
అంటే ఈ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్న ఈ 2 సందర్భాల్లో నేను ముగించేస్తున్నాను. మొదటి 6 చరణాల్లో సృష్టించబడినవి లేకపోతే పరలోక సంబంధమైనవి వాటిని బట్టి సృజించి నిర్మించి వాటిని ఒక ఆర్డర్లో క్రమంగా స్థిరపరిచిన దానిని బట్టి ప్రభువును ఆరాధించాలి. రెండవ సంగతి, అన్ని రకాలైన ప్రజలను సృష్టించి పోషించి సంరక్షించి కాపాడుతూ నడిపిస్తూ అన్ని అధికారాలకి భూరాజులకి అంతే సమస్త ఆధిపత్యాన్ని అన్ని ఆయన అనుగ్రహించి పోషిస్తూ కాపాడుతూ ఉన్న దేవుణ్ణి కీర్తించాలి. తర్వాత ఆయన నామం ఉన్నతమైన నామము, మహోన్నతమైన నామం, ఆయన నామాన్ని మాత్రమే కీర్తించాలి. మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్న సందర్భంలో ఇంకా మనకి స్పెసిఫిక్ గా ఏం తెలియజేయబడుతుంటది అంటే, సూర్యచంద్ర నక్షత్రాలు కూడా ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే మీరు యెహోవాను స్తుతించండి. మన భౌతికంగా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన దేవుని నమ్మిన ప్రజలమే కాబట్టి నేను ఆ లైన్ లో మీకు జ్ఞాపకం చేయలేదు. మామూలుగా అయితే ఏంటి, చాలా మంది ఈ లోకంలో ఏం చేస్తున్నారంటే సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తారు. ఉదయం లేచి, అంటే నేను చూసిన సందర్భాల్లో చాలా మంది ఉదయమే లేచి సూర్య నమస్కారాలు చేస్తారు, సూర్యుని వైపు తిరిగి. చాలా మంది సూర్య భగవాన్ అని అంటారు. అది అంటే ఆయన ఏదో వెలుతురిస్తున్నాడు కాబట్టి ఆయనే భగవాన్, ఆయన ద్వారానే మనం ఇలాగా ఉన్నాము అని. అలా సృష్టిని, నక్షత్రాలని, చంద్రుణ్ణి, వాళ్ళని వీళ్ళని, ఉన్నతమైన పర్వతాలని ఇక్కడ జ్ఞాపకం చేసుకున్న మకరాల్ని, అవన్నీ ఎందుకు జ్ఞాపకం చేశారంటే అసలు అవన్నీ దేవుని స్తుతిస్తున్నాయి. అంటే ఇంత గొప్పవాళ్ళు, రాజులు, అధికారులు వీళ్ళందరినీ ఎందుకు ఈ కీర్తనలో జ్ఞాపకం చేశాడంటే ఈ లోకంలో పేరు ప్రతిష్ట గొప్పవాళ్ళు అనుకున్నవి అంటే జీవంతో ఉన్నవి లేకపోతే జీవం లేని సృష్టించబడిన ప్రతీది దేవుణ్ణే స్తుతిస్తున్నాయి, ఆయన నామాన్నే స్తుతిస్తున్నాయి, ఆయన్ని కీర్తిస్తున్నాయి అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కానీ మనుషులు, ఈ వెలిగించబడిన మనోనేత్రాలు వెలిగింపబడని మనుషులందరూ ఏం చేస్తున్నారంటే సృష్టిని పూజిస్తున్నారు, సృష్టికర్తకు ప్రతిగా. రోమిలకు రాసిన పత్రికలో రాస్తారు కదా, చూడండి ఒక్క వచనం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 1:20 వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. తరువాత చూడండి 22-23. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. 25. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమె. కానీ యుగాల వరకు ఈయన స్తోత్రార్హుడు, ఈయన పూజింపదగిన వాడు, ఈయన నామమే మహోన్నతమైన నామం. కానీ వాళ్ళు సృష్టికర్తకు బదులుగా సృష్టించబడిన వస్తువులను ఆలోచించడంలో వాళ్ళు జ్ఞానులని చెప్పుకొంచు అజ్ఞానులైరి. వారి అపవిత్రమైన ప్రవర్తన అవన్నీ ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. సో అలాగా ఈ లోకంలో ఉన్న వ్యక్తులు అలా ఉంటున్నారు. కానీ దేవుని ఎరిగిన ప్రజలకి ఇక్కడ జ్ఞాపకం చేయబడేది సృష్టించబడిన ప్రతిదీ ఆయన్నే స్తుతిస్తున్నారు, ఆయన్నే స్తుతించండి అని జ్ఞాపకం చేయబడుతుంది. అది కాబట్టి ఇంకొక 2 వాక్యాలు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 2 వచనాలు, 5వ అధ్యాయంలో 2 వచనాలు జ్ఞాపకం చేసుకుంటాను. చూడండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 10-11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవని చెప్పుచు తమ కిరీటములు నా సింహాసనము ఎదుట వేసిరి. పరలోకంలో జరిగించబడే ఆరాధన ఇది జ్ఞాపకం చేయబడుతుంది. ఇక్కడ వీళ్ళు దేనిని బట్టి ఆయన ఆరాధిస్తున్నారు? ప్రభువా దేవా, నీవు సమస్తాన్ని సృష్టించావు, నీ చిత్తాన్ని బట్టి అవి ఉన్నాయి, దానిని బట్టే సృష్టించబడింది. కాబట్టి నీవే మహిమ ఘనత ప్రభావం సమస్తము పొందడానికి అర్హుడు. అంటే సృష్టించబడిన వాటిని బట్టి, అవి నిర్వహించబడుచున్న వాటిని బట్టి ఇక్కడ ఆరాధిస్తున్నారు. 5వ అధ్యాయంలో చూడండి 10వ వచనం. యోగ్యుడవు, అక్కడి నుంచి చదువుతున్నాను. నీవు యోగ్యుడవు,
నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడు వారిలో ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిటివి గనుక వారు భూలోకమందు ఏలుగురని కొత్త పాట పాడుదురు. తర్వాత 12 వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమ స్తోత్రము పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. సో 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఈ రెండిట్లో జ్ఞాపకం చేయబడేది ఏంటంటే 4వ అధ్యాయంలో సృష్టిని బట్టి సృష్టించబడిన వాటిని బట్టి అవి నిర్వహించుచున్న వాటిని బట్టి ఆయన యొక్క చిత్తము ఆయన సార్వభౌమ అధికారాన్ని బట్టి సమస్తమును సృజించి ఎలాగ చేస్తున్నాడు అనే దానిని బట్టి వాళ్ళు కీర్తిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తున్నారు. ఈ 5వ అధ్యాయంలో ఈయన యోగ్యుడిగా ఈయన వధించబడి ఆయన తన స్వరక్తం చేత ప్రజల్ని కొని ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు వంశాలు ఇంకా అన్ని రకాల భాషలు తెగలు అన్ని రకాల వ్యక్తులు అంటే ప్రపంచంలోని అన్ని ఖండాలకి సంబంధించి భాషలు తెగలు జాతులు రకరకాల వంశాలు వీళ్ళందరిలో నుంచి ప్రతి వారిని కొని తన స్వరక్తం చేత వాళ్ళని కొని ఎలాగ దేవునికి ఒక రాజ్యంగా యాజకులుగా చేశాడు అంటే వాళ్ళని తన రక్తం ద్వారా ఎలా విమోచించాడు అనే దానిని బట్టి ఇక్కడ ఆరాధిస్తున్నారు. అంటే 4వ అధ్యాయంలో సృష్టించబడిన దానిని బట్టి ఆ సృష్టిని బట్టి ఆయన సార్వభౌమ అధికారాన్ని బట్టి ఆయన నిర్వహించుచున్న దాన్ని బట్టి ఆరాధిస్తున్నారు. 5వ అధ్యాయంలో ఆయన చేసిన ఆ బలియాగం ఆ యోగ్యమైన ఆ యొక్క బలియాగం శిలువ కార్యం ద్వారా వాళ్ళని ఎలా విమోచించి రక్షించాడు. ఎవరిని రక్షించాడు? ఒక్క ప్రాంతము ఒక్క ఏరియా అలా అక్కడ రాయబడింది కదా. ఎవరెవరు? ప్రతి వంశం ఆయా భాషలు మాట్లాడేవారు ప్రతి ప్రజ ప్రతి జనము ఇందులో మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. ప్రతి భాష ప్రతి జనము ప్రతి ప్రజ ప్రతి వంశము అది. సో అన్ని రకాల ప్రజల్లో నుంచి తన కోసం మనుషులను కొని వారిని తన కోసం ఒక సమాజంగా సంఘంగా సమకూర్చి పరిశుద్ధ జనంగా యాజకులుగా తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. అంటే విమోచించాడు, ఆయన రక్తం ద్వారా విమోచించాడు అది. సో దానిని బట్టి ఆయన కీర్తించాలి. రక్షణ శృంగం ఆయన ఏర్పాటు చేశాడు, దాన్ని బట్టి కీర్తించాలి. యెహోవాను స్తుతించండి. కాబట్టి ఇక్కడ నేను జ్ఞాపకం చేయదలుచుకున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఒకసారి జ్ఞాపకం చేసేస్తాను. 2, 3, 9, 11 మీరందరూ ఆయనను స్తుతించండి, మీరందరూ ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. 9వ చరణం సమస్తమైన గుట్టలారా సమస్తమైన దేవదారు వృక్షములారా. 11 సమస్త ప్రజలారా సమస్త న్యాయాధిపతులారా. అంటే ఇందులో అందరూ అంటే ప్రతి వారు సృష్టించబడిన వారు రక్షించబడిన వారు విమోచించబడిన వారు ఆయన నామం ఎరిగిన వారు ఆయన మహోన్నతమైన నామం ఎరిగిన వారు ఖచ్చితంగా అందరూ అంటే అందరూ ఉన్నారని కదా. అది అంటే మనం చాలా సందర్భాల్లో ఇది నేను ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే ఈ అధ్యాయంలో అన్నిసార్లు ఆ కీర్తనలో రాయబడింది అని అంటే అందరూ ఆయన కీర్తించాలి, స్తుతించాలి, మహిమపరచాలి. మనం 10 మంది కుష్ఠరోగుల సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటాం కదా. 10 మంది శుద్ధులేరి కారా 90 ఎక్కడ? నన్ను తిరిగి ఇక్కడికి వచ్చి స్తుతించడానికి కీర్తించడానికి ఈ సమరయుడు తప్ప ఇంకెవరు రాలేదా అది ప్రభు అడిగేది. అంటే ఆ సమరయుడికి ఒక్కడికే మనోనేత్రాలు వెలిగించబడి వాడే గొప్ప స్వరముతో చూసారా, వాడు వచ్చింది కూడా చిన్న స్వరంతో మామూలుగా కీర్తించవచ్చు కదా, కాదు, వాడు తిరిగి వచ్చి గొప్ప స్వరముతో ఆయన ఎదుట సాగిలపడి ఆయన కీర్తించాడు. ఎందుకంటే దేవుడు చేసిన అద్భుతమైన కార్యం అది వాడు గ్రహింపులోకి వచ్చిన తర్వాత వాడు కీర్తించిన విధానం. అది మన జీవితంలో ఆయన రక్షించాడని మనం తెలుసుకుంటే ఎరిగితే అనుభవిస్తే ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆయన నామం ఆయన నామంలోని శక్తి ప్రభావం ఆయన గొప్పతనం ఆయన ఉన్నతమైన ఆ గుణ లక్షణాలు శ్రేష్టమైన లక్షణాలు ఎరిగి అనుభవిస్తుంటే మనం కూడా అలాగే కీర్తిస్తాం. కనీసం స్వరం నా అంత స్వరం రాలేకపోయినా మీకున్న స్వరాన్ని మొత్తం ట్యూనింగ్ చేసన్నా ఆయన ఆరాధించాలి. ప్రభువా నీవు యోగ్యుడవు, నీవు రక్తం ఇచ్చి నన్ను విమోచించావు, నన్ను కొన్నావు. ఇవన్నీ చెప్పక్కర్లా, 2 మాటలు చెప్తే చాలు. ప్రభు అయోగ్యుడైన నన్ను యోగ్యునిగా చేయడానికి నీ రక్తం ద్వారా నన్ను విమోచించావు, నన్ను రక్షించావు. నన్ను సృష్టించడమే కాదు, నన్ను నిర్మించడమే కాదు, నన్ను నిర్వహించడమే కాదు, నాకు విమోచన అనుగ్రహించావు. వీటిలో ఏదో ఒక్క 2-3 మాటలన్నా చెప్పి ప్రభువుని కీర్తించాలి. లేకపోతే ప్రభు ఎంతో బాధపడతారు. 10 మంది శుద్ధులేరి కారా, ఈ సమరయుడు తప్ప ఇంకెవ్వరూ నన్ను ఆరాధించడానికి నా ఎదుట సాగిలపడడానికి ఇంకొచ్చిన వాళ్ళు ఎవరూ లేరా? అది
కాబట్టి దేవుడు చూసేది ఆరాధన. అట్టి వారు కావాలని తండ్రి కోరుచున్నాడు. కాబట్టి మనం అలా ఆరాధించాలి. రక్షించబడిన ప్రతి వారు, ప్రభువా నీవిచ్చిన ఆ రక్షణ కార్యం, నీవు చేసిన ఆ రక్షణ కార్యం, నీ రక్షణ శృంగాన్ని బట్టి నేను నిన్ను కీర్తిస్తున్నాను. నువ్వు రక్షకుడిగా వచ్చావు, నాకు రక్షణ అనుగ్రహించావు, నన్ను నాశనం నుంచి తప్పించావు, నిత్య జీవం ఇచ్చావు, నన్ను నీ కుమారుడుగా కుమార్తెగా స్వీకరించావు. ఈ కొద్ది మాటలు, చిన్న మాటలతో ప్రభువుని ఆరాధించాలని ప్రభు కోరుచున్నాడు. ఆ రీతిగా ఆరాధించడానికి ప్రభు సహాయం చేయనుగాక.